కాదు ఇది. కాబట్టి ఇక్కడ నడుస్తున్నాయి మొత్తం 2-3 ఇన్సిడెంట్ జరిగినాయి వైజాగ్లో ఈ 100 రోజులు. వాటన్నిట్లలో కూడా ప్రాణాలు పోయిన మాట నిజం. అయితే సహజంగా అది యాక్సిడెంటల్గానే ఇప్పుడు కవరేజ్ ఇస్తారు గ్యారంటీగా. ఇదివరకు అయితే అది జగన్ వైఫల్యం అనేటటువంటి రూట్లో వెళ్తుంది. అది కూడా మొదటి ఏడాది 2 ఏళ్లలో చూసుకుంటే అప్పుడు కూడా మీడియా అగ్రెసివ్గా అటాక్ వెళ్ళాల జగన్ మీద. దాన్ని ఏమంటారు, మన ప్రజావేదిక ఒక్కటి తప్పించి మిగతాది అప్పుడు ప్రతిపక్షము అగ్రెసివ్గా వెళ్ళింది ఏం లేదు మొదటి ఏడాది అట్లాగా. ఆ తర్వాత కొంచెం అగ్రెసివ్గా వెళ్ళినటువంటి చివరి 2 ఏళ్ళు గట్టిగా ఉంటుంది. ఇప్పుడు ప్రతిపక్షం పాత్ర పరంగా చూస్తే జగన్ చాలాసార్లు జనంలోకి వెళ్లాల్సి వచ్చింది ఆ స్థాయిలో. అంటే పార్టీ కార్యకర్తల మీద దాడులు, హింస, ఇవి ఒక ఆస్పెక్ట్లో బెనిఫిట్ ఏంటంటే ఒకటి మంచి జరిగింది, ఒకటి చెడు జరిగింది. ఒక సరికొత్త సంప్రదాయానికి తెరదీశారు. ఏంటంటే ప్రభుత్వాలు మారినప్పుడు మళ్ళీ తలలు పగల కట్టుకునే సంస్కృతి. ఒకప్పుడు రాయలసీమ ఫ్యాక్షన్ ఏరియాల్లో ఉండేటటువంటి సంస్కృతి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు పాకింది. ఎక్కడికక్కడ తమ ప్రత్యర్థుల మీద కేసులో, దాడులో, తలకాయలు పగలగొట్టాలో, ప్రాణాలు తీయడాలో ఇట్లాంటివి. అయితే వీటిని వేగంగా కంట్రోల్ చేయగలిగారు చంద్రబాబు. అంటే ఏది ఆ హింసాకాండని పెట్టరేగకుండా ఆపగలిగారు. ఆ విషయంలో ఆయన్ని అభినందించాలి. ఎందుకంటే ఒకసారి దారి తప్పితే మన చేతిలో ఉండదు. ఇప్పుడు